అందరూ పారిపోతున్నారు. త్యాగరాజస్వామి అడిగారు, ఎందుకురా పారిపోతున్నారు వాళ్ళని? అయ్యా దారి దొంగలు వస్తున్నారండి, దోచుకుంటారేమో అని పారిపోతున్నారన్నారు. వాళ్ళ దగ్గర ఏదో ఉంటుందిరా, అందుకు పారిపోతున్నారు, మన దగ్గర ఏముంది ముదుగుబదండి అన్నారు. అంటే శిష్యుడు అన్నాడు, మన దగ్గర ఉందన్నాడు. ఏముందన్నాడు? 500 రూపాయలు ఉన్నాయన్నాడు. ఎక్కడిది 500 అన్నాడు. జమీందారు గారు ఇచ్చారు. ఎందుకు పుచ్చుకున్నాం అన్నారు. మీకోసం పుచ్చుకోవాలా, నా కోసం పుచ్చుకోవాలా? రాముడి కోసం పుచ్చుకున్నా, రామకళ్యాణాన్ని. ఓహో, అయితే అది రాముడిదా? అవును రాముడి. అయితే ఆయన సొమ్ము ఆయన ఇష్టం, ఇచ్చుకుంటాడు, రక్షించుకుంటాడు, నీకెందుకు నాకెందుకు పదం. అది నమ్మకం. కాబట్టి ఈ పల్లకి వెళ్ళిపోతోంది. 2 దొంగలు వచ్చారు. 2 దొంగలు పల్లకీ దగ్గరికి వద్దాం అనుకున్నారు. ఒక ఆయన నీలమేఘశ్యాముడు, ఆజానబాహుడు కనబడ్డాడు. పక్కన ఎర్రగా ఒక ఆయన. ఇద్దరు ఆకర్ణాంతం వింటినారి సారించి ధనస్సులు పట్టుకుని బాణాలతో నిలబడి ఉన్నారు. వాళ్ళని చూసి దొంగలు పారిపోయారు. వీళ్ళిద్దరు వెంట తరిగారు. వాళ్ళు వెళ్ళి 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 ఎక్కడ పడిపోయారు మొత్తం మీద అలసట వచ్చి. మర్నాడు పొద్దున్న రాత్రి ప్రయాణం ఎంతకని చేస్తారు? ఏ పదో ఏందో పెద్ద రావి చెట్టు కింద విడిది చేశారు త్యాగరాజస్వామి. మర్నాడు సంధ్యావందనం చేసుకుంటున్నారు. ఆ దొంగలు ఇద్దరు మళ్ళీ వచ్చారు. దొంగతనం కోసం కాదు. వచ్చి వాళ్ళు అన్నారు, అయ్యా నేను బుద్ధి గడ్డి తినో, అమృతం దాగో, మా అదృష్టం, మీ పల్లకి దగ్గరికి వచ్చాను డబ్బుల కోసం.